షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తరువాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. దిస్ ఈజ్ నాగరాజు, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. సో ఏ పోటీ పరీక్షలో మనం చూసినా 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించేటువంటి పోటీ పరీక్షల్లో కానీ, జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి పోటీ పరీక్షల్లో కానీ, అలానే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించేటువంటి పోటీ పరీక్షల్లో కానీ భారతదేశ చరిత్ర అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత వహిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే విద్యార్థి మిత్రులు బాగా గమనించే ఉంటారు. అంటే భారతదేశ చరిత్రలో అంశాలను మనం పరిపూర్ణంగా కంపారిటివ్గా నేర్చుకున్నట్లయితే అది ఏ పోటీ పరీక్షకైనా కూడా అత్యంత గొప్పగా ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ కంపారిటివ్ అనేటువంటి పదాన్ని మనం తరచుగా వాడుతూ ఉంటాం. కంపారిటివ్గా నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థి మిత్రులు ఇప్పటి వరకు గమనించే ఉంటారు. ఏంటా కంపారిటివ్ అంటే, భారతదేశ చరిత్ర చదివేటప్పుడే ఇటు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు తెలంగాణ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర చదివేటప్పుడే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో ఏం జరిగిందనే విషయాన్ని మనం కంపారిటివ్గా నేర్చుకున్నప్పుడు విషయాన్ని సులభంగా, అర్థవంతంగా, తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం నేర్చుకోవడానికి మనకు అది వీలవుతుంది. అందుకే ఖచ్చితంగా పోటీ పరీక్షల కోణంలో భారతదేశ చరిత్రను ఏ విధంగా అధ్యయనం చేయాలో మనం ఇప్పుడు ఈ సిలబస్ని కొంత అనాలిసిస్ చేస్తూ పరిశీలిద్దాం. దీనివల్ల ఈ వీడియోను మీరు చివరి వరకు చూడడం వల్ల పోటీ పరీక్షల కోణంలో భారతదేశ చరిత్రను ఎలా అధ్యయనం చేయాలో, భారతదేశ చరిత్రలో ఏ అంశాలను మనం కాస్త లోతుగా పరిశీలించాలో, ప్రశ్నాపత్రం యొక్క సరళి ఏ విధంగా మారిందో, మారినటువంటి ప్రశ్నాపత్రం యొక్క సరళికి అనుగుణంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా కొనసాగాలో ఈ వీడియోలో మనం పరిపూర్ణంగా, కూలంకషంగా, అర్థవంతంగా తెలుసుకోబోతున్నాం. భారతదేశ చరిత్రను అనుకూలంగా ఉండేటువంటి విధంగా ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అని 3 విభాగాలుగా వర్గీకరించారు. పోటీ పరీక్షల్లో ఎక్కువగా ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. దీనికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి ఉద్యోగ అభ్యర్థి భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి స్థాయి ఉద్యోగిగా తను బాధ్యత నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే భారత జాతీయోద్యమం ఏంటి, జాతీయోద్యమంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి స్పష్టంగా అవగాహన ఉండాలి. అంటే భారతదేశం పట్ల ప్రేమ లేకపోయినట్లయితే తన ఉద్యోగ జీవితంలో కూడా అత్యున్నతంగా ప్రజలకు సేవ చేయలేడు. అందుకే ప్రాచీన మధ్యయుగాలతో పోల్చుకున్నట్లయితే ఆధునిక భారతదేశ చరిత్రకు, భారత జాతీయోద్యమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఇందులో ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏ అంశాలు ఉన్నాయి, వేటిని మనం కాస్త లోతుగా, కూలంకషంగా అర్థం చేసుకోవాలి, ప్రశ్నలు ఎక్కడ నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం కాస్త పరిశీలించినట్లయితే, ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మనకు చరిత్ర అంటే ఏంటి, దాని యొక్క ఆధారాలు ఏంటి.
సో ఈ చరిత్ర పరిచయం మరియు చరిత్ర ఆధారాలు అనేటువంటివి మనం ప్రారంభంలో ప్రస్తావించుకోవడం జరుగుతుంది. అంటే చరిత్రకు సంబంధించినటువంటి హిస్టియోగ్రఫీ, చారిత్రకానిక అంశాలకు సంబంధించినటువంటి ఈ హిస్టియోగ్రఫీని మనం కొంత అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే భారతదేశ చరిత్రలో పురావస్తు ఆధారాలు మరియు లిఖిత ఆధారాలని రెండు రకాలుగా మనం వర్గీకరించుకోవడం జరుగుతుంది. పురావస్తు ఆధారాలలో శాసనాలు, నాణేలు, కట్టడాలు, లిఖిత ఆధారాలలో స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలను మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా ఆధారాలలో పురావస్తు ఆధారాలను ప్రాథమిక ఆధారాలు, ప్రైమరీ సోర్సెస్ అని చెప్పేసి వ్యవహరిస్తారు. ఎందుకంటే లిపి లేని కాలాన్ని గురించి కూడా అధ్యయనం చేయాలనుకున్నట్లయితే, లిపి లేని కాలానికి సంబంధించిన చారిత్రక అంశాలను మనం పరిశీలించాలనుకున్నట్లయితే పురావస్తు ఆధారాల మీదనే ఎక్కువగా ఆధారపడాలి. సో ఇందులో మనం ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. పోటీ పరీక్షలు పూర్తయ్యేంత వరకు కూడా ఈ విషయాన్ని మనం కొంత అవగాహన తెచ్చుకోవాలి. సో శాసనం ఎక్కడైతే లభిస్తుందో దానికి ఆ పేరు పెడతారు. శాసనం ఎక్కడైతే లభిస్తుందో దానికి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి సముద్రగుప్తుని గొప్పతనాన్ని గురించి వివరించేటువంటి శాసనం అలహాబాద్ శాసనం. అలహాబాద్ని ఇప్పుడు మనం ప్రయాగ అని పిలుస్తూ ఉన్నాం. అందుకే అలహాబాద్ శాసనం లేదా ప్రయాగ శాసనం అది అలహాబాద్ అనేటువంటి ప్రాంతంలో లభించింది. గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని గురించి వివరించేటువంటి శాసనం మహారాష్ట్రలో నాసిక్ అనేటువంటి ప్రాంతం వద్ద లభించింది. అది నాసిక్ శాసనం అవుతుంది. రెండో పులకేశి యొక్క గొప్పతనాన్ని గురించి వివరించేటువంటి శాసనం ఐహోలే శాసనం. కర్ణాటకలో ఐహోలే అనేటువంటి ప్రాంతం వద్ద ఆ శాసనం లభించడం జరిగింది. సో ఈ విధంగా శాసనం ఎక్కడైతే లభిస్తుందో దానికి ఆ పేరు పెట్టడం పురావస్తు శాస్త్రవేత్తల యొక్క సాంప్రదాయం. అలానే ఒక నాగరికతలో ఏ ప్రాంతమైతే మొదటగా బయటపడుతుందో ఆ నాగరికతకు ఆ పేరు పెట్టడం కూడా పురావస్తు శాస్త్రవేత్తల సాంప్రదాయమే. సింధు వాటి ఉపనది పరివాహక ప్రాంతాల వద్ద మనకు గొప్ప నాగరికతను 1921లో వెలికి తీయడం జరిగింది. ఈ సింధులోయ నాగరికతకు హరప్పా నాగరికత అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. ఎందుకు అంటే సింధులోయ నాగరికతలో మొట్టమొదటిసారిగా వెలికి తీయబడినటువంటి పట్టణం హరప్పా. అలా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు. నాణేలు ఎక్కడైతే లభిస్తాయో వాటికి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖునికి సంబంధించిన నాణేలు, శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖునికి సంబంధించిన నాణేలు తెలంగాణలో కోటి లింగాల అనేటువంటి ప్రాంతం వద్ద బయటపడ్డాయి. వాటిని కోటి లింగాల నాణేలు అని చెప్పేసి పిలుస్తాం. అదే శాతవాహన వంశంలో గౌతమీపుత్ర శాతకర్ణి క్షహరాట వంశ పరిపాలకుడైన నహపానుడిని ఓడించి ఆయన నాణేలను తిరిగి హస్తగతం చేసుకొని ఆ నాణేల మీద తన పేరును పునర్ముద్రించాడు. ఈ పునర్ముద్రిత గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క నాణేలు మహారాష్ట్రలో జోగల్ తంబి అనేటువంటి ప్రాంతం వద్ద బయటపడ్డాయి. వీటిని జోగల్ తంబి నాణేలు అని చెప్పేసి పిలుస్తాం. అలానే శాతవాహనుల పరిపాలనా కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క తెరచాపతో కూడి ఉన్న ఓడ గుర్తు కలిగిన నాణేలు మనకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని చినగంజాం అనేటువంటి ప్రాంతం వద్ద బయటపడ్డాయి. సో వీటిని చినగంజాం నాణేలు అని చెప్పేసి పిలుస్తారు. అంటే శాసనం ఎక్కడైతే లభిస్తుందో దానికి ఆ పేరు పెట్టడం, నాణేలు ఎక్కడైతే లభిస్తాయో వాటికి ఆ పేరు పెట్టడం, యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో దానికి ఆ పేరు పెట్టడం చరిత్రకారుల పురావస్తు శాస్త్రవేత్తల యొక్క సాంప్రదాయం. ఉదాహరణకి అశోకుడు కళింగ ప్రాంతంపై దండెత్తాడు. కళింగ అంటే ఒరిస్సా. దాన్ని మనం కళింగ యుద్ధం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం.
రాక్షసి తంగడి అనేటువంటి 2 గ్రామాల మధ్య యుద్ధం జరిగింది కాబట్టి తల్లికోట యుద్ధాన్ని రాక్షసి తంగడి యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తాం. హర్యానాలోని పానిపట్ అనేటువంటి ప్రాంతం దగ్గర మొత్తం 3 యుద్ధాలు జరిగాయి. మొదటి పానిపట్ యుద్ధము, రెండవ పానిపట్ యుద్ధము, మూడవ పానిపట్ యుద్ధము. అందుకే వాటిని పానిపట్ యుద్ధాలుగా మనం పరిగణించడం జరుగుతుంది. అంటే ఈ విధమైనటువంటి క్లారిటీ ఉన్నట్లయితే శాసనం ఎక్కడైతే లభిస్తుందో దానికి ఆ పేరు పెడతారని, నాణేలు ఎక్కడైతే లభిస్తాయో వాటికి ఆ పేరు సూచిస్తారని, యుద్ధం ఎక్కడ జరుగుతుందో దానికి ఆ పేరు పెడతారనేటువంటి ఈ క్లారిటీ మనకుంటే మనం చరిత్రలో చాలా అంశాలను పరిష్కరించుకోగలము. అలానే లిఖిత ఆధారాలలో భారతదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు, విదేశీ యాత్రికులు భారతదేశంలో పర్యటించినప్పుడు వారు చూసిన విన్న విషయాలను తమ తమ గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో మెగస్తనీస్ అనేటువంటి గ్రీకు రచయిత భారతదేశంలో పర్యటించాడు. ఆయన ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. అలానే క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అరైన్ అనే రచయిత మరొక ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా వేరు, అరైన్ రచించినటువంటి ఇండికా వేరు. అంటే ఈ విధమైనటువంటి క్లారిటీ మనకు ఉన్నట్లయితే ఆధారాలలో చాలా స్పష్టమైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అలానే భారతదేశ చరిత్రలో విదేశీ రచయితలు ఇచ్చినటువంటి సమాచారం కూడా చరిత్రలో క్రోడీకరించుకొని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ప్రాచీన భారతదేశ చరిత్రలో శిలాయుగాలు అత్యంత ముఖ్యమైనవి. అంటే లిపి ఆధారంగా చరిత్రను మనం 3 యుగాలుగా వర్గీకరించుకోవడం జరుగుతుంది. చారిత్రక పూర్వయుగం, సంధియుగం, చారిత్రక యుగం అని. చారిత్రక పూర్వయుగంలో ఆదిమ మానవుని యొక్క అవతరణ, ఆదిమ మానవునికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో ఈ శిలాయుగాలలో మనం ప్రస్తావించుకుంటాం. శిలాయుగాలలో ఎక్కువగా ఎక్కడి నుంచి ప్రశ్నలు పడుతున్నాయి అంటే ప్రాచీన శిలాయుగ ప్రదేశాలు, ఆ ప్రదేశాల యొక్క ప్రాధాన్యత, మధ్యశిలాయుగ ప్రదేశాలు, ఆ ప్రదేశాల యొక్క ప్రాధాన్యత, ఆధునిక శిలాయుగ ప్రదేశాలు, ఆ ప్రదేశాల యొక్క ప్రాధాన్యత. దీంతో పాటుగా మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాచీన, మధ్యయుగ, నవీన శిలాయుగ ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి ఆదిమ మానవునిక పరిణామ ప్రగతి, వీటన్నిటినీ కూడా మనం కంపారిటివ్గా భారతదేశ చరిత్ర కోణంలో, ఆంధ్ర తెలంగాణ చరిత్ర కోణంలో మనం చదువుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే శిలాయుగ సంస్కృతులు అత్యంత గొప్పగా ఆవిర్భవించడం జరిగిందో, శిలాయుగ సంస్కృతులు అత్యంత గొప్పగా విలసిల్లడం జరిగిందో, అది నిదానంగా నాగరికతగా మారడం జరిగింది. అభివృద్ధి చెందిన సంస్కృతిని నాగరికత అని చెప్పేసి పిలుస్తారు. అభివృద్ధి చెందిన సంస్కృతిని నాగరికత అని వ్యవహరించడం జరుగుతుంది. అలా భారతదేశంలో సింధులోయ నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుండి క్రీస్తు పూర్వం 1750 మధ్య కాలంలో సింధు వాటి ఉపనది పరివాహక ప్రాంతాల వద్ద ఈ నాగరికత ఆవిర్భవించింది. క్రీస్తు పూర్వం 2500 నుండి క్రీస్తు పూర్వం 1750 వరకు సింధు వాటి ఉపనది పరివాహక ప్రాంతాల వద్ద ఈ నాగరికత ఆవిర్భవించడం జరిగింది. ముఖ్యంగా ఈ సింధులోయ నాగరికతను పట్టణ నాగరికత అని, మూల భారతీయ నాగరికత అని, హరప్పా నాగరికత అని, అలానే మొదటి పట్టణీకరణ యుగం అని చెప్పేసి కూడా పిలుస్తారు. భారతదేశంలో మొత్తంగా 3 సార్లు పట్టణీకరణ జరిగింది. మొదటగా సింధులోయ నాగరికత కాలంలో, రెండవది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో షోడశ మహాజనపదాల కాలంలో, మూడవది షాజహాన్ పరిపాలనా కాలంలో. సింధులోయ నాగరికత కాలంలో మొదటి పట్టణీకరణ, క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో షోడశ మహాజనపదాల కాలంలో 2వ పట్టణీకరణ,
షాజహాన్ పరిపాలనా కాలంలో 3వ పట్టణీకరణ జరిగాయి. సింధులోయ నాగరికతలో ఎక్కువగా ఏ ప్రశ్నలు వస్తున్నాయి, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది అంటే, సింధులోయ నాగరికత ప్రధాన లక్షణాల మీద, సింధులోయ నాగరికతలోని ప్రధాన పట్టణాలు, అవి వెలికి తీసినటువంటి పురావస్తు శాస్త్రవేత్త, అవి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నాయి, ఆ సింధు పట్టణం ఏ నది ఒడ్డున ఆవిర్భవించడం జరిగింది, ఆ సింధు పట్టణాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలానే కరెంట్ అఫైర్స్లో కూడా మనం ధోలవీరాను గురించి ఎక్కువగా తెలుసుకోవడం జరుగుతుంది ఇటీవలి కాలంలో. అంటే ధోలవీర ఒక రకంగా పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్స్కు ఎంతగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో, చారిత్రక కోణంలో కూడా ధోలవీరాను అదే విధంగా మనం గుర్తించాలి. సింధులోయ నాగరికతలో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మన సమాధానం ఒకవేళ సరిగ్గా తెలియకపోతే, సింధులోయ నాగరికత మీద ప్రశ్న అడిగినప్పుడు పోటీ పరీక్షల హాల్లో కూర్చున్నటువంటి అభ్యర్థికి సరైనటువంటి సమాధానం తెలియకపోతే, అక్కడ ఆ పోటీ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ లేకపోతే, కింద ఆప్షన్స్లో మనకు మొహంజోదారో అనేటువంటి పట్టణం ఉన్నట్లయితే, మొహంజోదారో అనేటువంటి పట్టణం ఉన్నట్లయితే దాదాపుగా మన చాయిస్ మొహంజోదారో కావాలి. పోటీ పరీక్షల ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు, సింధులోయ నాగరికత మీద ప్రశ్న అడిగినప్పుడు మనకు సరైన ఆన్సర్ తెలియనప్పుడు, నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు, ఆప్షన్స్లో మొహంజోదారో ఉన్నట్లయితే దాదాపుగా మన చాయిస్ మొహంజోదారో కావాలి. ఎందుకు? సింధులోయ నాగరికతలో పట్టణాలలో అతి ప్రధానమైనటువంటి పట్టణంగా, అతి పెద్ద పట్టణంగా, మొత్తం సింధులోయ నాగరికతలో పట్టణాలలోకెల్లా అతిపెద్ద పట్టణంగా మనం మొహంజోదారోను గుర్తించడం జరుగుతుంది. ఇటీవల అడిగినటువంటి ప్రశ్నాపత్రాలలోని ఆన్సర్ను మీరు ఒకసారి గమనించినట్లయితే ఎక్కువగా దాని ఆన్సర్ మొహంజోదారోను అయి ఉంటుంది. సో సింధులోయ నాగరికత మత పరిస్థితులు, సింధులోయ నాగరికత కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, ఆ కాలం నాటి ప్రజల పరిపాలనా విధానాలు, సింధులోయ నాగరికతలో ఎలాంటి పరిపాలనా విధానాలు ఉండేవి, ఇవన్నీ గురించి మనం సింధులోయ నాగరికతలో కాస్త లోతుగా విశ్లేషణాత్మకంగా చదివినట్లయితే ఖచ్చితంగా 1 నుండి 2 క్వశ్చన్లు మనకు సింధులోయ నాగరికత నుండి రావడానికి అవకాశం ఉంటుంది. సింధులోయ నాగరికత క్రీస్తుపూర్వం 1750 తర్వాత పతనం ప్రారంభమైంది. అంటే కరెక్టుగా 1750లోనే పతనమైందని కాదు, ఒక నాగరికత పతనం కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. సింధులోయ నాగరికత పతనమైన తర్వాత భారతదేశంలో ఆర్య నాగరికత ఆవిర్భవించడం జరిగింది. క్రీస్తుపూర్వం 1500 నుండి క్రీస్తుపూర్వం 600 వరకు ఆర్య నాగరికత లేదా వేద నాగరికత భారతదేశంలో ఆవిర్భవించడం జరిగింది, విలసిల్లడం జరిగింది. ఈ ఆర్య నాగరికత మీద ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి అని మనం కాస్త పరిశీలించినట్లయితే, పాత ప్రశ్నాపత్రాల సరళిని మనం ఒకసారి నిశితంగా పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది. ఆర్య నాగరికత మీద క్వశ్చన్ పడింది అంటే దాదాపుగా అది వేద సాహిత్యం మీద మాత్రమే పడుతుంది. సో ఈ వేద సాహిత్యంలో శృతి, స్మృతి, పలికే సాహిత్యాన్ని శృతి అని, గుర్తుపెట్టుకునే సాహిత్యాన్ని స్మృతి అని అంటారు. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అలానే స్మృతి వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు. సో ఈ వేద సాహిత్యం మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో జరిగినటువంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువగా మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటి,
జాతీయ స్థాయిలో జరిగినటువంటి వివిధ పోటీ పరీక్షల్లో కనపడినటువంటి ఎక్కువ ప్రశ్న ఏంటి అంటే వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం. సో ఈ వసుదైక కుటుంబం అనేటువంటి ఈ పదాన్ని మనకు మహా ఉపనిషత్తులో ఉపయోగించబడడం జరిగింది. మహోపనిషత్ ఈ మధ్యకాలంలో తరచుగా వసుదైక కుటుంబం అనేటువంటి భావనను భారతదేశం ప్రపంచానికి ఎక్కువగా వివరిస్తూ ఉంది. ఇది మహా ఉపనిషత్తులో కనిపిస్తున్నట్టు కానొక పదం ఇది. మహా ఉపనిషత్ ఆర్ మహోపనిషత్ అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావించినటువంటి ఒకే ఒక దేశం భారతదేశం. అందుకే G20 యొక్క థీమ్ కూడా వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ అనేటి కానొక పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ ఉపనిషత్తులను వేదాంత అని అంటారు. ఖచ్చితంగా మనకు ఉపనిషత్తుల మీద అలానే వేద సాహిత్యంలో ఉన్నటువంటి వేదాల మీద ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం మీద వాటికి సంబంధించిన అంశాల మీద మనకి ఎక్కువగా ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అలానే 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఉపనిషత్ ఈ యొక్క సత్యమేవ జయతే, ముండకోపనిషత్తులో ఉన్నటువంటి సత్యమేవ జయతే. అలానే మనకు ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం గతంలో మనకు ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఈ ఐతరేయ బ్రాహ్మణం మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో అమ్మాయి పుట్టడమే సర్వ దుఃఖాలకు కారణమని ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించడం జరిగింది. అలానే ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులను గురించి ప్రస్తావించినటువంటి తొలి గ్రంథం. ఆంధ్రులను గురించి ప్రస్తావించినటువంటి తొలి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఇక్కడ ఆంధ్రులు అంటే కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన వారు కాదు అని అర్థం. దక్షిణ భారతదేశంలో కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జాతి వారిని ఆంధ్రులుగా ఐతరేయ బ్రాహ్మణం గుర్తించడం జరిగింది. అందుకే ఆర్య నాగరికత కన్నా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ వేద సాహిత్యం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. వేద సాహిత్యం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లయితే శృతి స్మృతి సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలను కాస్త లోతుగా విశ్లేషించుకున్నట్లయితే స్మృతి సాహిత్యంలో అంటే గుర్తుపెట్టుకునేటువంటి సాహిత్యంలో రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి అంశాలను మనం కాస్త లోతుగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వేద సాహిత్యం మీద లేదా ఆర్య నాగరికత మీద అడిగేటువంటి 1 లేదా 2 ప్రశ్నలకు మనం ఆన్సర్ గుర్తించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రాచీన భారతదేశ చరిత్రలో మరొక ముఖ్యమైనటువంటి అధ్యాయం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, ద ఏజ్ ఆఫ్ 6th century BC. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో భారతదేశంలో నూతన మతాల ఆవిర్భావం జరిగింది. జైన, బౌద్ధ, ఆజీవక, మరియు చార్వాక. క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలో జైన, బౌద్ధ, ఆజీవక, చార్వాక అనేటువంటి మతాలు ఆవిర్భవించాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలో జైన, బౌద్ధ మతాల మీద మనకు ఖచ్చితంగా ప్రతి ప్రశ్నాపత్రంలో పోటీ పరీక్షల్లో కనీసం 2 నుండి 3 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ జైన బౌద్ధ మతాలను గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అంటే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, వివిధ రకాలైనటువంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు దీన్ని
కంపారిటివ్గా నేర్చుకోవాలి. అంటే జైన బౌద్ధ మతాల మీద మనకు పరిపూర్ణ అవగాహన ఉన్నప్పుడే, జైన బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి సమాచారం మనకు ఉన్నప్పుడే ఆంధ్రదేశంలో తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో, విష్ణుకుండీనుల కాలంలో, తూర్పు చాళుక్యుల కాలంలో, కాకతీయుల కాలంలో, విజయనగర పరిపాలనా కాలంలో జైన బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఈజీగా అర్థం చేసుకుంటూ చదువుకోవడం జరుగుతుంది. జైన మతంలో ఉన్నటువంటి 24 మంది తీర్థాంకరులను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది విద్యార్థి మిత్రులు 24 మంది తీర్థాంకరులను గుర్తుపెట్టుకోవడానికి, ఆ 24 మంది తీర్థాంకరుల గుర్తుపెట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటారు. పోటీ పరీక్షల్లో ఏం చదవాలో కాదు, ఏం చదవకూడదో నీకు తెలిసి ఉండాలి. ఇది పోటీ పరీక్షల యొక్క మూల సూత్రం. ఈ సూత్రాన్ని ఎప్పుడూ కూడా విద్యార్థి మిత్రులు మనసులో దృష్టిలో ఉంచుకోవాలి. 24 మంది తీర్థాంకరులు మనకు అవసరం లేదు. ఎవరెవరైతే చారిత్రకంగా ప్రసిద్ధిగాంచి ఉన్నారో, ఏ తీర్థాంకరుని మీద ప్రశ్న రావడం జరుగుతుందో వారి గురించి మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి జైన మతంలో మొదటి తీర్థాంకరుడు వృషభనాథుడు. రెండవ తీర్థాంకరుడు అజితనాథుడు. పదవ తీర్థాంకరుడు శీతలనాథుడు. ఇరవై మూడవ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు. 24వ చివరి తీర్థాంకరుడు వర్ధమాన మహావీరుడు. సో ముఖ్యంగా పోటీ పరీక్షల కోణంలో వీళ్ళ మీదనే ఎక్కువగా ప్రశ్న అడుగుతూ ఉంటుంది. సో సుమారుగా ఎందుకు వీరిని మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఇతను జైనమత స్థాపకుడు. వృషభనాథుడు జైనమత స్థాపకుడు. ఇతని గుర్తు వృషభం అంటే ఎద్దు. అజితనాథుడు ఇతను రెండో తీర్థాంకరుడు కాబట్టి అప్పుడప్పుడు ఇతని గురించి ప్రశ్న అడగడం జరుగుతుంది. రెండవ తీర్థాంకరుడు అనేటువంటి అజితనాథునికి గుర్తు ఏనుగు. పదవ తీర్థాంకరుడు ఎందుకు మనం ఇతను గుర్తుపెట్టుకోవాలి అంటే, జైనమత సాంప్రదాయం ప్రకారం పదవ తీర్థాంకరుడైన శీతలనాథుని యొక్క జన్మస్థలం భద్రాచలం. జైనమత సాంప్రదాయం ప్రకారం ఈ పదవ తీర్థాంకరుడైనటువంటి శీతలనాథుని యొక్క జన్మస్థలం భద్రాచలం. అలానే ఈ పదవ తీర్థాంకరుడైనటువంటి శీతలనాథుని యొక్క గుర్తు కల్పవృక్షం. పదవ తీర్థాంకరుడైనటువంటి శీతలనాథుని కళింగ చక్రవర్తి అంటే ఒరిస్సాను పరిపాలిస్తున్నటువంటి కళింగ చక్రవర్తి ఖారవేలుడు పూజించాడు. అందుకే ఒరిస్సాను పరిపాలిస్తున్నటువంటి కళింగాధిపతి ఖారవేలుని భిక్షురాజు అని వ్యవహరిస్తారు. అంటే ఒరిస్సాను పరిపాలించినటువంటి కళింగ చక్రవర్తి ఖారవేలుడు జైనమత భిక్షువులను ప్రోత్సహించడం జరిగింది, ఆదరించడము జరిగింది. 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు. జైనమతంలో మొదటి తీర్థాంకరుని నుండి 22వ తీర్థాంకరుని వరకు చారిత్రక పురుషులు కారు, వాళ్ళు పురాణ పురుషులు. వారికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు చరిత్రకారులకు లభ్యం కావడం లేదు. అందుకే జైన మతంలో తొలి చారిత్రక పురుషుడు, ద ఫస్ట్ హిస్టారికల్ పర్సన్ ఇన్ జైనిజం ఈజ్ ద పార్శ్వనాథ. ఇతని గుర్తు పాము. ఇరవై 23వ తీర్థాంకరుడైన పార్శ్వనాథుడు చారిత్రకంగా జైనమత స్థాపకుడు. ఇతను బోధించినటువంటి 4 సూత్రాలు మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి.
24వ చివరి తీర్థంకరుడు వర్ధమానుడు. ఇతని గుర్తు సింహం. సో ఎందుకోసం వీటి గురించి మీకు వివరించడం అనేటువంటి జరుగుతుంది అంటే, జైన మతంలోని 24 మంది తీర్థంకరులను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. పోటీ పరీక్షల్లో ఏది అవసరమో అది మాత్రమే చదవండి. అలా అంటే మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 108 108 ఉపనిషత్తులు మనం ఏమాత్రం కూడా చదవలేం. సో పోటీ పరీక్షలో ప్రశ్న ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది, ఆ కోణంలోనే అభ్యర్థులు ఆ అంశాన్ని అధ్యయనం చేయాలి. జైన మతం తర్వాత ప్రాచీన భారతదేశ చరిత్రలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి అంశం అధ్యాయం బౌద్ధ మతం. గౌతమ బుద్ధుని యొక్క జీవితం, గౌతమ బుద్ధుని యొక్క బోధనలు, బుద్ధుని జీవితంలో జరిగినటువంటి 5 పంచ మహాకళ్యాణాలు అంటే జననం, మహావినిష్క్రమణం, జ్ఞానం, ధర్మచక్ర పరివర్తనం, నిర్యాణం. ఈ 5 పంచమహాకళ్యాణాలు బుద్ధుని జీవితంలో జరిగినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు. అలానే బౌద్ధ మతంలో ఎక్కువగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అంశం బౌద్ధ మత సమావేశాలు. 4 బౌద్ధ మత సమావేశాలు, అవి నిర్వహించబడిన ప్రదేశం, సంవత్సరం, నిర్వహించినటువంటి ఆ కాలం నాటి సమకాలీన చక్రవర్తి, ఏ బౌద్ధ మత సమావేశానికి ఎవడు అధ్యక్షత వహించాడు, ఆ బౌద్ధ మత సమావేశాలలో జరిగినటువంటి చారిత్రక ప్రాధాన్యత అంశాలేంటి, బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు, బౌద్ధ మత కట్టడాలు అంటే స్తూపాలు, చైత్యం, విహారం, ఆరామం, బౌద్ధ మత సంఘం. ఇటీవలి కాలంలో ఎక్కువగా మనకు బౌద్ధ మత సంఘం గురించి ప్రశ్న అడగడం జరుగుతుంది. అంటే బౌద్ధ మత సంఘం ఏంటి, సంఘంలో సభ్యులుగా చేరడానికి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అనర్హత ఉంది, ఇవన్నీ కూడా ఇటీవలి కాలంలో పోటీ పరీక్షల కోణంలో ఎక్కువగా అడుగుతున్నారు. జైన బౌద్ధ మతాలతో పాటుగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో ఆజీవక అనేటువంటి మతం ఆవిర్భవించింది. ఈ ఆజీవక మత స్థాపకుడు మక్కలి గోసల పుత్త. మక్కలి గోసల పుత్త స్థాపించినటువంటి ఆజీవక మతం. అలానే క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలోనే ఆవిర్భవించినటువంటి చార్వాక అజీత కేశాంబళి. ఆజీవక మతం, చార్వాక మతం. చాలామంది అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో ఈ ఆజీవక, చార్వాక మతాలకు సంబంధించినటువంటి స్థాపకులను గురించి మాత్రమే తెలుసుకుంటున్నారు. ఆ మత సిద్ధాంతాలను, ఆ మతాన్ని అనుసరించిన, ఆ మతాన్ని గౌరవించిన, వీలైతే ఆ మతాన్ని పాటించినటువంటి చక్రవర్తులను గురించి కూడా పోటీ పరీక్షల కోణంలో చదువుకోవాలి. ఆజీవక మతాన్ని మౌర్య చక్రవర్తి బిందుసారుడు అనుసరించాడు. ఆజీవక మతాన్ని మౌర్య చక్రవర్తి బిందుసారుడు అనుసరించడం జరిగింది. అదే మౌర్య చక్రవర్తి అశోకుడు ఆజీవక మతస్థుల కోసం బీహార్లో బారాబర్ అనేటువంటి ప్రాంతంలో గుహలను తవ్వించి ఆజీవక మతస్థులకు దానమిచ్చాడు. అలానే మౌర్య చక్రవర్తి దశరథుడు కూడా ఆజీవక మతాభిమానిగా ఉండి బీహార్లో నాగార్జుని అనేటువంటి గుహలను తను తవ్వించి ఆజీవకు దానం చేయడం జరిగింది. సో ఆజీవక, చార్వాక మతాలను కూడా పోటీ పరీక్షల కోణంలో చదువుకోవడం అనేటువంటిది చాలా అవసరం. జైన బౌద్ధ మతాల తర్వాత క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో, ఇటీవల కాలంలో ఎక్కువగా మ్యాచెస్ రూపంలో, జతపరచుము అనేటువంటి ప్రశ్న రూపంలో ఎక్కువగా అడుగుతున్నటువంటి అంశం ఈ షోడశ మహాజనపదాలు. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఈ షోడశ మహాజనపదాలను పోటీ పరీక్షల కోణంలో ఇటీవల కాలంలో మనం ఎక్కువగా చూసినట్లయితే ఎక్కువగా జతపరచుము అనేటువంటి ప్రశ్నలే ఎక్కువగా అడగడం అనేటువంటి జరుగుతుంది. మొత్తం క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో 16 మహాజనపదాలు ఆవిర్భవించాయి.
16 మహాజనపదాలు. వీటిని షోడశ మహాజనపదాలు అని వ్యవహరిస్తారు. అంటే భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలో మొత్తం 16 మహాజనపదాలు ఆవిర్భవించాయి. సంస్కృతంలో షోడశ అంటే 16 అని అర్థం వస్తుంది. ఈ షోడశ మహాజనపదాలను గురించి మొట్టమొదటిసారిగా సుత్తపీఠికలో భాగంగా రచించబడినటువంటి అంగూత్ర నికయ అనేటువంటి గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. మొత్తం 16 మహాజనపదాలను అంగ, అస్మక, అవంతి, చేది, గాంధార, కురు, కాశీ, కోసల, కాంభోజ, మల్ల, మత్స్య, మగధ, పాంచాల, సురసేన, వజ్జి, వత్సల. ఈ 16 మహాజనపదాలలో 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలో ఎక్కువగా అడుగుతున్నటువంటి జనపదం అస్మక. లేదా అస్సక. అస్మక లేదా అస్సక ప్రస్తుత తెలంగాణలోని బోధన్ పరివాహక ప్రాంతం. అంటే దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన ఒకే ఒక జనపదం అస్మక. పోతన్ లేదా ప్రౌధన్యపురం లేదా ఏకచక్రేశ్వరపురం అనేటువంటిది ఈ అస్మక రాజధాని. అలానే మొత్తం 16 మహాజనపదాల్లో మనకు తరచుగా అడుగుతున్నటువంటి అంశం మగధ సామ్రాజ్య విజృంభణ. ఈ మొత్తం 16 మహాజనపదాల్లో 2 జనపదాలు గణరాజ్యాలు. అవే మల్లా, వజ్జి. మల్లా, వజ్జి మొత్తం 16 మహాజనపదాల్లో గణరాజ్యాలు అంటే రిపబ్లిక్ స్టేట్స్. వజ్జిని అష్టకులిక అని కూడా పిలుస్తారు. 8 కూటముల సమాఖ్య. వజ్జి రాజధాని వైశాలి. ప్రాచీన భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి పట్టణంగా గుర్తింపు పొందినటువంటి ప్రదేశం. మల్ల రాజధానులు పావాపురి, కుషీనగరం. పావాపురి, కుషీనగరం. పావాపురిలో వర్ధమాన మహావీరుడు మరణించాడు. కుషీనగరంలో గౌతమ బుద్ధుడు మరణించాడు. అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలో ప్రపంచాన్ని మార్చినటువంటి 2 గొప్ప వ్యక్తులు మల్లా అనేటువంటి జనపదంలో చివరి కాలంలో జీవించారు. అందుకే ప్రాచీన భారతదేశ చరిత్రలో షోడశ మహాజనపదాలు కూడా పోటీ పరీక్షల కోణంలో చాలా ముఖ్యమైనవి. మగధ రాజ్య విజృంభణకు గల కారణాలు, మగధను చారిత్రకంగా పరిపాలించినటువంటి హరియాంక, శిశునాగ, నంద. మగధను చారిత్రకంగా 3 రాజవంశీకులు వారు పరిపాలించారు. హరియాంక వంశం, శిశునాగ వంశం, నంద వంశం. నందులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలోనే గ్రీకుల దండయాత్రలు జరిగాయి. అంటే భారతదేశంపై జరిగినటువంటి పారసీకుల దండయాత్ర, భారతదేశంపై జరిగినటువంటి గ్రీకు దండయాత్రలు పోటీ పరీక్షల కోణంలో చాలా ముఖ్యమైనవి. మనం ఈ పారసీక గ్రీకుల దండయాత్రలను గురించి చదివేటప్పుడే అసలు ఎవరి పారసీకులు, పారసీకులకు భారతదేశానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి అని అధ్యయనం చేయాలి. పారసీకులు భారతదేశంలోకి దండెత్తి భారత భూభాగంలో కలిసిపోయి భారత సంస్కృతిలో విలీనమైపోయారు. వీరిని మనం ప్రజెంటు పార్సీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. పార్సీలు. పారసీకుల పవిత్ర గ్రంథం జెండవేస్తా.
పారసీకుల పవిత్ర దేవాలయం అగ్ని. ఆర్య నాగరికతలో కూడా ఇంద్రుని తర్వాత ఆర్యులు ఎక్కువగా పూజించినటువంటి దైవం అగ్ని. ఇంద్రుని తర్వాత అతి ప్రధానమైనటువంటి దైవం అగ్ని. సో ఇక్కడ పారసీకుల పవిత్ర దేవాలయం కూడా అగ్నినే. ఋగ్వేదంతో పోలికలున్నటువంటి పారసీకుల గ్రంథం జెండా వేస్తారు. అది ప్రపంచంలోనే మొట్టమొదటి సంగీత గ్రంథం జెండా వేస్తారు. కాబట్టి పారసీకులు భారత సంస్కృతిలో చాలా వేగంగా కలిసిపోగలిగారు. ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా పారసీకుల పాత్ర ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి దాదాబాయ్ నౌరోజీ, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత రాజకీయ కురువృద్ధుడిగా ప్రస్తావించబడినటువంటి దాదాబాయ్ నౌరోజీ, భారత విప్లవ మాతగా పరిగణించబడినటువంటి మేడం బికాజీ రుస్తుమ్ కామా, ప్రజెంటు భారతదేశంలో పారిశ్రామికంగా అద్భుతమైనటువంటి స్థాయికి భారతదేశం తీసుకుని వెళుతున్న టాటా, ఇటీవలి కాలంలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి టాటాల మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ, వీరందరూ కూడా పారసీకులే. అంటే పారసీకుల సంఖ్య తక్కువ, వారు భారత ఆర్థిక వ్యవస్థకు అందించేటువంటి సహకారం చాలా ఎక్కువ. సో పారసీకులు సైరస్ ది గ్రేట్, డేరియస్ ది గ్రేట్ భారతదేశంపై ఎలా దండెత్తారు, అనంతరం అలెగ్జాండర్ విశ్వ మానవ చరిత్రలో ఏకైక ప్రపంచ విజేతగా పరిగణించబడిన అలెగ్జాండర్ దండయాత్రలేంటి, అలెగ్జాండర్ దండయాత్ర సమయం కాలం నాటి పరిస్థితులు ఏంటి, భారతదేశంలో తక్షశిల పరిపాలకుడు అంబి ఎవరు, జీలం నది పరివాహక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పురుషోత్తముడు ఎవరు, పురుషోత్తమునికి అలెగ్జాండర్కు మధ్య జరిగినటువంటి జీలం యుద్ధం లేదా హైడాస్పస్ యుద్ధం యొక్క ఫలితాలేంటి, అనంతరం అలెగ్జాండర్ నంద సామ్రాజ్యంపై దండెత్తకుండానే ఎందుకు వెనుదిరిగి వెళ్ళిపోయాడు, అప్పుడు నంద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ధననందుని యొక్క ప్రత్యేకత ఏంటి, అలెగ్జాండర్ దండయాత్రల వల్ల భారత వాస్తు శిల్పకళ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. గ్రీకుల దండయాత్రల వల్ల భారత శిల్పకళ ప్రభావితమైంది. గ్రీకు దండయాత్రల వల్ల భారత శిల్పకళ ప్రభావితమై ఒక ప్రత్యేక శిల్పకళ భారతదేశంలో ఆవిర్భవించింది. అదే గాంధార శిల్పకళ. ఈ గాంధార శిల్పకళని ఇండో గ్రీకో శిల్పకళ అని కూడా వ్యవహరిస్తారు. ఇండో గ్రీకో శిల్పకళ, దీన్ని గ్రీకో బుద్ధో శిల్పకళ అని కూడా వ్యవహరిస్తారు. తల మాత్రమే భారతీయత, మిగిలిందంతా కూడా గ్రీకు శిల్పంలాగా ఈ గాంధార శిల్పకళ అభివృద్ధి చెందడం జరిగింది. అలానే ప్రాచీన భారతదేశ చరిత్రలో గాంధార శిల్పకళ ముఖ్య లక్షణాలు ఏంటి, ఎక్కడెక్కడ లభించినటువంటి శిల్పాలలో ఈ గాంధార శిల్పకళ కనిపిస్తుంది, మధురా శిల్పకళ ఏంటి, మధురా శిల్పకళలో ఏ విగ్రహాలు చిత్రీకరించారు, ఆ శిల్పకళ లక్షణాలేంటి, అమరావతి శిల్పకళ లక్షణాలేంటి, ఆ అమరావతి శిల్పకళ ఏ ఏ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందింది, ఇవన్నీ కూడా శిల్పకళా సాంప్రదాయాల్లో మనం అధ్యయనం చేయాలి. భారతదేశంలో నంద సామ్రాజ్య పునాదుల మీద క్రీస్తు పూర్వం 321లో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య అనేటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య అనేటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి మౌర్యుల రాజకీయ చరిత్ర, అశోకుని శాసనాలు, ఆ శాసనాలలో ఉన్నటువంటి అంశాలు, వివిధ ప్రాంతాల్లో శాసనాలు లభించినటువంటి ప్రదేశాలు, అలానే అశోకుని కాలంలో జరిగినటువంటి బౌద్ధ మతాభివృద్ధి, అశోకుడు ఎవరెవరిని ఏ ఏ ప్రాంతాలకు బౌద్ధ మత ప్రచారం కోసం పంపించడం జరిగింది, అశోకుని ధమ్మ విధానం ఏంటి, అశోకుని ధమ్మ విధానం వల్ల మౌర్య సామ్రాజ్యంలో ఎటువంటి పరిస్థితులు ఆవిర్భవించడం జరిగింది, ఇవన్నీ మౌర్య సామ్రాజ్యంలో మనం ప్రస్తావించుకుంటాం. అలానే మౌర్యుల పరిపాలన, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక బలమైన కేంద్రీకృత పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసిన వారు మౌర్యులు. బలమైన
కేంద్రీకృత పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసిన వారు మౌర్యులు. అందుకే మౌర్యుల పరిపాలన, మౌర్యుల కాలం నాటి సామాజిక ఆర్థిక స్థితిగతులు, మౌర్యుల కాలం నాటి శిల్పకళా రంగం, ఇవన్నీ పోటీ పరీక్షల కోణంలో చాలా ముఖ్యమైనవి. ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్లు ప్రతి పోటీ పరీక్షలో కూడా ఈ మౌర్య సామ్రాజ్యం మీద రావడం జరుగుతుంది. క్రీస్తు పూర్వం 184లో చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథుణ్ణి ఆయన దగ్గర సర్వ సైన్యాధిపతిగా పనిచేస్తున్నటువంటి పుష్యమిత్ర శుంగుడు హతమార్చి మౌర్య వంశాన్ని అంతం చేసి మౌర్యుల పునాదుల మీద ఈ శుంగ వంశాన్ని స్థాపించడం జరిగింది. అంటే మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, మౌర్యానంతరీకంలో భారతదేశాన్ని ఎవరెవరు పరిపాలించారు, వీటి మీద మనకు ఖచ్చితంగా 2 నుండి 3 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇండో గ్రీకులు అంటే భారతదేశంలో స్థిరపడినటువంటి గ్రీకులను ఇండో గ్రీకులు అని చెప్పేసి పిలుస్తారు, లేదా యవ్వనులు అని వ్యవహరించడం జరుగుతుంది. ఇండో గ్రీకులో అత్యంత గొప్పవాడు మినాండర్. మినాండర్ ఆస్థానంలో బౌద్ధమత రచయిత అయినటువంటి నాగసేనునికి మధ్య జరిగిన చర్చల ఫలితంగా మిలింద పన్హో అనేటువంటి గ్రంథం రచించబడింది. ఇండో గ్రీకులు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2 వైపులా ప్రతిమలతో బంగారు నాణేలను ముద్రించారు. 2 వైపులా ప్రతిమలతో బంగారు నాణేలను ముద్రించడం జరిగింది. అలానే కుషాణులు, కుజులకాడ ఫైసిస్, వేమకాడ ఫైసిస్, కనిష్కుడు. కుషాణులో గొప్పవాడు కనిష్కుడు. కనిష్కుని కాలంలో జరిగిన బౌద్ధ మతాభివృద్ధి, కనిష్కుని యొక్క కాలంలో జరిగినటువంటి సాంస్కృతిక పరిస్థితులు, కనిష్కుని యొక్క కాలంలో ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప బౌద్ధమత పండితులు వారే వసుమిత్రుడు, అశ్వఘోషుడు, గొప్ప వైద్యుడనేటువంటి చరకుడు. 4వ బౌద్ధమత సమావేశం కనిష్కుని పరిపాలనా కాలంలో నిర్వహించబడడం జరిగింది. ఈ 4వ బౌద్ధమత సమావేశానికి వసుమిత్రుడు అధ్యక్షత వహించాడు. ఆయన మహావిభాష అనే గ్రంథం రచించాడు. ఏంటిది అంటే త్రిపీఠకాలపై రచించబడినటువంటి వ్యాఖ్యాన గ్రంథం, ఏ కామెంటరీ ఆన్ త్రిపీఠకాస్. అలానే కనిష్కుని పరిపాలనా కాలం నాటి గొప్ప బౌద్ధమత పండితుల్లో ఒకడు అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు 4వ బౌద్ధమత సమావేశానికి ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. బుద్ధ చరితం, సౌందరనందనం, శౌరీపుత్ర ప్రకరణం, వజ్రసూచి, గ్రంథి స్తోత్రి అనేటువంటి గ్రంథాలను అశ్వఘోషుడు రచించాడు. కనిష్కుని కాలంలోనే ఉన్నాడని భావించబడుతున్న గొప్ప ఆయుర్వేద రచయిత చరకుడు చరక సంహిత అనేటువంటి ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు. ఈ విధంగా కుషాణుల గురించి మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ శకులు. భారతదేశంలో 5 శక రాజవంశీకుల వారు పరిపాలించారు. ఇటు తెలంగాణ చరిత్రలో కానీ ఏపీ హిస్టరీలో కానీ ఈ శకులు చాలా ముఖ్యమైన వారు. ఎందుకు? వీరు శాతవాహనులకు సమకాలీకులుగా భారతదేశాన్ని పరిపాలించారు. గౌతమిపుత్ర శాతకర్ణి శక, యవ్వన, పహలవ, నిర్వశేషకార అనేటువంటి బిరుదును స్వీకరించాడు. అలానే గౌతమిపుత్ర శాతకర్ణికి క్షహరాట వంశ నిర్వశేషకార అనేటువంటి బిరుదు ఉంది. ఈ క్షహరాట వంశానికి చెందినటువంటి నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించాడు. అంటే శాతవాహనులకు సమకాలీకులుగా శక తెగకు చెందిన క్షహరాటులు మాండసోర్ ప్రాంతాన్ని పరిపాలించారు. మౌర్యానంతరీకంలో మరొక అతి ముఖ్యమైనటువంటి అధ్యాయం సంగం యుగం.
సో ఈ సంగం యుగం అనేటువంటిది ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో సంగం యుగం నాటి తమిళ సాహిత్యం మీద ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సంగం అంటే కవి పండితుల కలయిక, కవి పండిత పరిషత్ అని అర్థం వస్తుంది. తమిళ కవులందరూ పాండ్యుల రాజధాని మదురైలో సమావేశమై తమిళ సాహిత్యాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. 3 సంగమ సమావేశాలు, ఆ సంగమ సమావేశాలలో రచించబడినటువంటి గ్రంథాలు, సంగమ యుగం నాటి తమిళ సాహిత్యం, అందులో ముఖ్యంగా ఎత్తు తొగై, పత్తు పత్తు, పదినన్ మెల్ కనక్కు, పదినన్ కిల్ కనక్కు, ఇవి తమిళ సాంప్రదాయంలో రచించబడినటువంటి కొన్ని గ్రంథాల సమూహానం. శిలప్పాధికారం, మణిమేఖలై, జీవక చింతామణి, తిరుక్కరళ్, ఇవన్నీ కూడా సంగమయుగంలో రచించబడినటువంటి తమిళ గ్రంథాలలోని అంశాలు, కథాంశం, ఆ గ్రంథాల రచయిత యొక్క ప్రత్యేకత ఈ సంగమయుగంలో మనం చదువుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్రలో మరొక అతి ముఖ్యమైనటువంటి అధ్యాయం గుప్తుల యుగం. గుప్తుల యుగం, స్వర్ణయుగం అని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. గుప్తుల యుగంలో రాజకీయ చరిత్రకు తక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఆ కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత, సాహిత్య, శిల్పకళా రంగాల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. శ్రీగుప్తుడు, ఘటోత్కచగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, ఆయన కుమారుడు సముద్రగుప్తుడు, సముద్రగుప్తుని కుమారుడు రామగుప్తుడు, రామగుప్తుని సోదరుడు రెండో చంద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుని కాలం నాటి 9 మంది నవరత్నాలు, ఇవన్నీ కూడా పోటీ పరీక్షల కోణంలో చాలా ముఖ్యమైనవి. అలానే కుమారగుప్తుడు స్థాపించినటువంటి నలంద బౌద్ధ మత విశ్వవిద్యాలయం, అంటే పోటీ పరీక్షల్లో విద్యార్థి మిత్రులు ఏ విధంగా అంశాలను చదవాలి అంటే, ఇప్పుడు మీరు నవరత్నాలు అనేటువంటి టాపిక్ను చదువుతున్నారు. రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుని దద్ద నవరత్నాలు, 9 మంది గొప్ప కవులున్నారు రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో. ఇక్కడ గుప్తుల దగ్గర నవరత్నాలు మీరు చదువుతునేటప్పుడు వెంటనే మీరు మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ మననం చేసుకోవాలి. అంటే మనం సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవాలి. ఏంటిదంటే అష్టదిగ్గజాలు అనేటువంటి వెంటనే మనకు జ్ఞాపకం రావాలి. అష్టదిగ్గజాలు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు. అలానే పంచరత్నాలు 5 గొప్ప కవులు, లక్ష్మణసేన, అనేటువంటి ఆ సేన వంశపు చక్రవర్తి ఆస్థానంలో ఉన్నారు పంచరత్నాలు లక్ష్మణసేనుని ఆస్థానంలో, అష్టదిగ్గజాలు కృష్ణదేవుని నారాయణ ఆస్థానంలో, నవరత్నాలు రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నారు. నవరత్నాలలో గొప్పవాడు కాళిదాసు, ఈయన అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశనీయం, మాళవికాగ్నిమిత్రం అనేటువంటి నాటకాలను, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశనీయం, మాళవికాగ్నిమిత్రం అనేటువంటి నాటకాలను, మేఘ సందేశం, కుమార సంభవం, రఘువంశం, ఋతు సంహారం అనేటువంటి కావ్యాలను రచించాడు. అందుకే కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్ అని, ఇండియన్ మిల్టన్ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలలో గొప్పవాడు అల్లసాని పెద్దన. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలలో గొప్పవాడు అల్లసాని పెద్దన. కవిత్వం చెప్పవలనంటే పెద్దనవలే అనేటువంటిది ఒక నానుడి. కవిత్వం చెప్పవలనంటే పెద్దనవలే. అంటే కవిత్వం ఎవడైనా చెప్పాలి అంటే పెద్దనే చెప్పాలి.
ఒకవేళ ఎవడైనా కవిత్వాన్ని చెప్పాలంటే ఎలా చెప్పాలి? పెద్దన వలే చెప్పాలి. అల్లసాని పెద్దన, మను చరిత్ర, దీనికే స్వరోషిష మను సంభవం అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. పంచరత్నాలు అనేటువంటి ఈ 5 కవులు లక్ష్మణసేనుని ఆస్థానంలో ఉన్నారు. పంచరత్నాల్లో గొప్పవాడు జయదేవుడు. జయదేవుడు రచించినటువంటి గ్రంథం గీతా గోవిందం అనేటువంటి గ్రంథం. ఇది వైష్ణవులకు అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం. ఈ విధంగా ఒక అంశాన్ని మనం చదివేటప్పుడు వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని అంశాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ చదివినప్పుడే పోటీ పరీక్షల కోణంలో మన కరెక్ట్ ప్రిపరేషన్లో ఉన్నట్లుగా మనకు మనంగా గుర్తించుకోవచ్చు. సో గుప్తుల యుగంలో సంస్కృత సాహిత్యం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. గుప్తుల కాలం నాటి లోహశాస్త్ర పరిజ్ఞానానికి గొప్పతనమైన మెహరౌలి ఇనపస్తంభ శాసనం గురించి, కుమారగుప్తుని కాలంలో స్థాపించినటువంటి నలంద బౌద్ధమత విశ్వవిద్యాలయాన్ని గురించి, హూనుల దండయాత్రల వల్ల గుప్త సామ్రాజ్యం ఎలా పతనమైందనే విషయాన్ని గురించి, గుప్తుల కాలం నాటి దేవాలయాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులు, ఈ 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా బౌద్ధమత యాత్రికుడు పాహియాన్ భారతదేశంలో తాను చూసిన విన్న విషయాలను గురించి వివరించినటువంటి షోకు ఓకి, ఈ గ్రంథాన్ని ఫక్షోకి అని కూడా పిలుస్తారు. పాహ్యాన్ రచించినటువంటి షోకు ఓకి ఆర్ ఫక్షోకి అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు, ఆ గ్రంథంలోని అంశాల ఆధారంగా గుప్తుల కాలం నాటి సామాజిక స్థితిగతులను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా గుప్త యుగంలో మనం చదువుకోవాల్సిన అంశాలు. భారతదేశంలో మౌర్యుల తర్వాత తిరిగి భారతదేశాన్ని రాజకీయంగా ఏకీకృతం చేసినటువంటి గుప్తులు, వీరి పతనం తర్వాత మరోసారి భారతదేశంలో రాజకీయ విచ్ఛిన్నత జరిగింది. అంటే భారతదేశంలో గుప్త సామ్రాజ్యం పతనమైన తర్వాత జరిగినటువంటి రాజకీయ విచ్ఛిన్నత పరిస్థితులు ఏంటి అనే అంశాలను మనం చదువుకోవాలి. ఉదాహరణకి గుప్త సామ్రాజ్యం పతనమైన తర్వాత భారతదేశంలో కనౌజ్ అనేటువంటి ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్లోని కన్యాకుబ్జం ఆర్ కనౌజ్ అనేటువంటి ప్రాంతాన్ని మౌఖరి వంశం పరిపాలించింది. అలానే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హర్యానాలోని స్థానేశ్వరం, అనేటువంటి ఈ ప్రాంతాన్ని పుష్యభూతి వంశీకులు పరిపాలించారు. ఈ గుప్తానంతర యుగంలో అస్సాం భూభాగ ప్రాంతాన్ని ప్రాక్ జ్యోతిష్యపుర అనేటువంటి ప్రాంతాన్ని వర్మరాజ్యం పరిపాలించడం జరిగింది. బెంగాల్ ప్రాంతాన్ని కర్ణసువర్ణ క్యాపిటల్గా గౌడ వంశం పరిపాలించడం జరిగింది. ఇందులో గొప్పవాడు గౌడ శశాంకుడు. అలానే గుజరాత్ ప్రాంతాన్ని వల్లభి అనేటువంటి రాజధానిగా మైత్రిక వంశం పరిపాలించింది. సో ఈ గుప్తానంతర యుగంలో కర్ణాటక భూభాగ ప్రాంతాన్ని బాదామి చాళుక్యులు పరిపాలించారు. కర్ణాటకలోని బాదామి లేదా వాతాపి అనేటువంటి ప్రాంతాన్ని చాళుక్యులు పరిపాలించారు. తమిళనాడు ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు కంచి రాజధానిగా. సో ఈ విధంగా గుప్తానంతర యుగంలో భారతదేశంలో ఏ ప్రాంతాన్ని ఏ రాజవంశీకులు ఏ విధంగా పరిపాలించారో మనం అధ్యయనం చేయాలి. క్రీస్తు శకం 606 నుండి
1206 వరకు ఈ కాలాన్ని, సుమారు 600 సంవత్సరాల కాలం పాటు ఉన్నట్టు ఈ కాలాన్ని చరిత్రకారులు కనోజ్ యుగంగా పరిగణిస్తారు. ద ఏజ్ ఆఫ్ కనోజ్. కనోజ్ అనేటువంటి ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడం కోసం పాల, ప్రతీహార, రాష్ట్రకూట అనే 3 రాజవంశీకుల వారు నిరంతరంగా పోరాటం చేయడం జరిగింది. సో గుప్తానంతర యుగంలో పుష్యభూతి వంశాన్ని పరిపాలించినటువంటి హర్షవర్ధనుడు రచించినటువంటి సంస్కృత గ్రంథాలైన ప్రియదర్శిని, రత్నావళి, నాగానందం, హర్షవర్ధనుని ఆస్థాన కవి బాణుడు రచించినటువంటి హర్షచరిత్ర, కాదాంబరి, పార్వతీ పరిణయం, హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన హుయాన్సాంగ్, హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి హుయాన్సాంగ్ రచించినటువంటి సియూకి, హుయాన్సాంగ్ అనగానే మనకు 4 చక్రవర్తులు వరుసగా జ్ఞాపకం రావాలి. అందులో ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడు, ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి హర్షవర్ధనుడు, కర్ణాటక ప్రాంతంలో హుయాన్సాంగ్ కర్ణాటకను సందర్శించినప్పుడు, బాదామిని సందర్శించినప్పుడు రెండో పులకేసి, అక్కడ నుంచి కంచికి వచ్చినప్పుడు మొదటి నారసింహవర్మ, ఆయన వేంగికి వచ్చినప్పుడు కుబ్జ విష్ణువర్ధనుడు. అంటే హుయాన్సాంగ్ హర్షవర్ధనుని కాలంలో ఉత్తర భారతదేశాన్ని, రెండో పులకేసి కాలంలో బాదామి రాజ్యాన్ని, మొదటి నారసింహవర్మ కాలంలో పల్లవ రాజ్యాన్ని లేదా కంచిని, కుబ్జ విష్ణువర్ధన్ని పరిపాలనా కాలంలో వేంగిని సందర్శించాడు. ఈ విధంగా హుయాన్సాంగ్ అనేటువంటి పేరు గుర్తుకు రాగానే హర్షవర్ధనుడు, రెండో పులకేసి, మొదటి నారసింహవర్మ మరియు కుబ్జ విష్ణువర్ధనుడు, వీరు 4 గుర్తుకు రావాలి. ఇందులో చాళుక్య వంశంలో బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ముదిగొండ, వేములవాడ చాళుక్యులు, కోస్తాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన వేంగి లేదా తూర్పు చాళుక్యులు, వీరందరూ కూడా మనం చాళుక్య వంశంలో భాగంగా అధ్యయనం చేయాలి. అలానే పల్లవులు, బాదామి చాళుక్యులకు సమకాలీకులుగా తమిళనాడులోని కంచిని పరిపాలించిన పల్లవుల యొక్క సంస్కృత సాహిత్య పోషణ, దేవాలయాల నిర్మాణం, బాదామి చాళుక్యులకు పల్లవులకు మధ్య జరిగిన యుద్ధాలు, ఆ యుద్ధాల వల్ల 2 సామ్రాజ్యాలు ఏ విధంగా పతనమయ్యాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి. అంటే ఇక్కడ భారతదేశంలో దేవాలయాల నిర్మాణానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకి పల్లవ చక్రవర్తి రెండవ నారసింహవర్మ, పల్లవ చక్రవర్తి రెండవ నారసింహవర్మ కంచిలో కైలాసనాథాలయాన్ని నిర్మించాడు. పల్లవ చక్రవర్తి రెండవ నారసింహవర్మ కంచిలో కైలాసనాథాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని పరిశీలించి కంచి నుండి శిల్పులను రప్పించి బాదామి చాళుక్య చక్రవర్తి రెండవ విక్రమాదిత్య బాదామి చాళుక్య చక్రవర్తి రెండో విక్రమాదిత్యుడు ఆయన విరూపాక్షాలయాన్ని నిర్మించాడు.
ఈ విరూపాక్షాలయం కర్ణాటకలో పట్టడకల్ అనే ప్రాంతంలో నిర్మించబడడం జరిగింది. కైలాసనాథాలయాన్ని నమూనాగా తీసుకొని రాష్ట్రకూట చక్రవర్తి మొదటి కృష్ణుడు ఎల్లోరాలో కైలాసనాథ గుహాలయాన్ని నిర్మించాడు. కైలాసనాథ గుహాలయం ఇది మహారాష్ట్రలో ఎల్లోరాలో నిర్మించడం జరిగింది. అంటే పల్లవ చక్రవర్తి 2వ నారసింహవర్మ కంచిలో కైలాసనాథాలయాన్ని నిర్మిస్తే ఆ ఆలయ నమూనాగా కర్ణాటకలోని పట్టడకల్ అనే ప్రాంతంలో విరూపాక్షాలయాన్ని బాదామి చాళుక్య చక్రవర్తి 2వ విక్రమాదిత్యుడు, కైలాసనాథ ఆలయ నమూనాగా రాష్ట్రకూట చక్రవర్తి మొదటి కృష్ణుడు ఎల్లోరాలో కైలాసనాథ గుహాలయాన్ని నిర్మించాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ ప్రాచీన భారతదేశ చరిత్రలో రాజకీయ చరిత్రకు తక్కువగా ప్రాధాన్యతనిస్తూ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, పరిపాలన, సాహిత్య, వాస్తుశిల్పకళా రంగాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లయితే ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి ఆన్సర్ ఇవ్వడానికి మన దగ్గర సమాచారం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ప్రాచీన భారతదేశ చరిత్రను అభ్యర్థులందరూ కూడా అధ్యయనం చేయాలి. ఇక మధ్యయుగ భారతదేశ చరిత్రను గురించి మనం ప్రస్తావించుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ మీ విలువైనటువంటి కామెంట్స్ని అలానే వీటిని ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ వీడియోస్ని మీ యొక్క మిత్రులకు షేర్ చేయాలని, కామెంట్ చేయాలని, లైక్ చేయాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ పోటీ పరీక్షలో మీరు రాణించాలని చెప్పేసి నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ.